కొంప ముంచావు కదరా. నేను చెప్పిన నెంబర్ ఏంటి, నువ్వు వేసిన నెంబర్ ఏంటిరా? మీరే కదండి 9 4 ఒకట్లు 3 2 2 3 అన్నారు. 2 3 కాదురా, 2 3. పాపం ఈ నెంబర్ ఎవరిదో చచ్చాడు. కాజల్ జెన్ని పాప. ఏంటో హీరోయిన్ సైజులన్నీ 0 అయిపోతున్నాయి. హలో ఎవరండి? నేను అనుష్కని. ఏ అనుష్క అండి? అందరూ అల్లిపురం అనుష్క అంటారు. మీరు ఈరోజు ఫ్రీయా? ఈ రోజు ఏంటండి, నేను రోజు ఫ్రీనే. అబ్బా, అయితే మా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? ఏమి నా అదృష్టం, ఎప్పుడు ఈ రోజేనా? అవును, ఈ రోజే. బాబీ కూడా ఊళ్ళో లేడు, వచ్చేలోగా పని అయిపోవాలి. ఇప్పుడా? పట్ట పగల ఎవరైనా చూస్తే బాగుండదేమో. నైట్ అయితే బెటర్ ఏమో. నైట్ అయితే చీకటి. మీరు ఏం చేస్తారు, ఏం చూస్తారు? మీకు కుదరదంటే చెప్పండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. మీరు తొందరపడి మనసు మార్చుకోకండి. నేను బయలుదేరుతున్నా అల్లిపురం అనుష్క. అబ్బా, వచ్చారు చేశారు అంటే నేను ఒప్పుకోను. తర్వాత ఎప్పుడైనా కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిచేటట్లుండాలి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ నామాలు ఒక్కసారి ఫీల్డ్ లో దిగాడంటే వారు వన్ సైడే. ఈ నామాలు కడితే కాచుకోను అంతేక. అబ్బా, నాకు కావాల్సింది కూడా అదే. తొందరగా వచ్చి క్లీన్ చేసేయండి, తట్టుకోలేకపోతున్నాను. క్లీన్ చేయడమా? మా సెప్టిక్ ట్యాంకు నిండిపోయింది. గోడ మీద నెంబర్ చూసి కాల్ చేశాను. సెప్టిక్ ట్యాంకా? నేను సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసేవాళ్ళ కనబడుతున్నానే. నువ్వు నీ అల్లిపురం అనుష్క ఆ సెప్టిక్ ట్యాంక్ లో దూకు, ఈత కొట్టు, అందులో దూకు చచ్చిపో. నీ చెత్త నువ్వు పెడేఫను. నీ చెత్త రే జిలానే డిగానేరా. అవ్వా ఇడి పెళ్ళం ఉండమోయా. బావా సంధి బావా. Excuse me, I need to go to Vizag. Sure, madam. Hello, Dad. అను, నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఎక్కడా? అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందా? Yes, Dad, but not in Vizag. Landed in Hyderabad. హైదరాబాదా? Vizag runway మీదకి వాటర్ వచ్చిందంట డాడ్. సో హైదరాబాద్ లో ల్యాండ్ చేశారు. ఓకే, నువ్వు అక్కడే ఉండు, నేను వెహికల్ అరేంజ్ చేస్తాను. No need to worry, Dad. I've already taken a cab. US నుంచి వచ్చిన దాన్ని. వైజాగ్ వరకు రాలేనా? Don't worry. సరే, క్యాబ్ డీటెయిల్స్ చెప్పు. Excuse me. Yes, madam. క్యాబ్ నెంబర్ ఎంత? AP09 AP09 3273 3273 73. Bye, Dad. ఓకే, జాగ్రత్త అమ్మా. ఏయ్, పెళ్లి కొడుకు ఎక్కడ? That's right. Oh. That's right. ఈ 1 రూపీ కాయిన్ నీదేనా? అవును. కావాలనేసావా? ఓకే, పర్పస్ ఏంటి? పెండింగ్ లో ఉన్న పేమెంట్ లేకపోతే పండగకి మన గ్యాంగ్ రానంటుంది. లాస్ట్ మంత్ శాలరీయా? లాస్ట్ 3 months సాలరీ. 3 months. ఓకే, నేను లోపలికి వెళ్ళి సదతో మాట్లాడి తీసుకొస్తాను. ఎరా, మిస్డ్ కాల్ ఇస్తున్నావేంటి? డబ్బులు లేవా? ఫోన్ ఎత్తపోయినా మిస్ కాల్ పడుద్ది. హలో, నేను ఇక్కడుంటే అడు చూస్తున్నావేంట్రా? రే, అవును సోమవారం ఇస్తానన్నావు కదరా? సోమవారం అన్నాను కానీ ఏ సోమవారం చెప్పలేదు కదా. శబాష్, భలే జోకేసావురా. ఇలారా, ఇలారా, వంగ. చెవులో చెప్తాను చెప్తాను చెప్తాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? సెటిల్మెంట్. నేను అడిగింది ఎయిర్పోర్ట్ కి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని. ఎయిర్పోర్ట్ కి ఎందుకంటే వెళ్తాం, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, రన్వే మీదకి వాటర్ వచ్చిందంట. ఆ విషయం ఇప్పుడు చెప్పడం? ఇడియట్. అమ్మాయి హైదరాబాద్ నుండి బై రోడ్ వస్తుంది.
ఇదిగో ఈ టెక్స్ట్ డీటెయిల్స్ కనుకో, ఏదన్నా సరిగా చే. వాడిని ఎందుకు కొట్టావు? నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను అడిగానా? కొడితే కొట్టించుకోవాలంతే. మళ్ళీ ఏ రోగం వచ్చింది? నాకు కాదు, నా కింద పనిచేసే స్టాఫ్కి 3 నెలల నుంచి శాలరీస్ లేవు. ఏ పోరా వెళ్తున్నా లేవయ్యా. అల్లుడు గారు, అమ్మాయి బయలుదేరిందా? ఆన్ ద వే మావయ్య, ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటుంది. సరే సరే. పూర్ణ, అన్నపూర్ణ. అబ్బా ఇక్కడే ఉన్నానండి. ఏమిటి ఇంత గొంతెత్తి పిలిస్తే మరి పలకవేంటి? అన్నా అనాలి కదా. మీరు సౌండ్ ఇంజనీరు, ఎప్పుడైనా 4 సార్లు అన్నాను అన్నాను, ఏమిటో చెప్పండి. అది సరే, అమ్మాయి బయలుదేరిందంట, సాయంకాలానికల్లా ఇక్కడ ఉంటుందట. అయినా రావడంతో తీర్థయాత్రలంటే అమ్మాయి వస్తుందంటావా? ఎందుకు రాదు? దానికోసమేగా ఇవన్నీను. అయినా మనం తీసుకెళ్ళడం ఏమిటండి, పైవాడు రప్పించుకుంటాడు. ఇక్కడ దేవత గుడి ఉంది మేడం, దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. 2 minutesలో వచ్చేస్తారు మేడం. నేను వస్తాను. టూ మచ్ ఫేమస్ మేడం, కానీ ఇవాళ జనం లేరు. మీ లక్ బాగుంది, చాలా క్విక్ దర్శనం. 1 second మేడం, కార్లో కోకోనట్ బనానా ఫ్రూట్స్ మర్చిపోయాను, వెళ్ళి అట్టుకొచ్చేస్తాను. బాయ్ బాయ్, టాటా, హ్యాపీ జర్నీ. Stop my luggage! Stop! ఎవరో కారు కొట్టేస్తున్నారు చూడరా. ఎవరు నువ్వు? నీ చెత్త నన్ను దోసెళ్ళావు. బావా నువ్వు టైర్ పట్టుకురా, నేను వెళ్ళి దాన్ని పట్టుకొస్తా. ఆగే తాజా సుధరే. అమ్మో ఇంగ్లీష్ పీసా? నేనా? మై నేమ్ ఇస్ నామాలు, మై ఫాదర్ నేమ్ ఇస్ పంగనామాలు. ఐఎమ్ స్టడింగ్ 4th class B section. చాలా టీచర్. వాట్ అంటే వాట్? కార్ కొట్టాడని ట్రై చేసింది కాక పైగా ఇంగ్లీష్ ఒకటా? ఎలాగెలగా 60 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్న కార్ ని నువ్వు వెళ్ళి పట్టేసుకుని లగేజ్ తెచ్చుకుంటావా? ఏంది అరికతో చెప్తున్నావా? పదా కార్ దగ్గర సెటిల్ చేసుకుందాం రా. అక్కడ మా బావున్నాడు, అన్ని ఆడే మాట్లాడతాడు. నువ్వు రాయే. ఇదేంటి కదలడం లేదు, ఏనుగునే ఉన్న మింగిదా ఏంటిది? బావా కొట్టిందిరా. ఎవర్రా? వడదబ్బా వడ. ఏంటి ఏనుగేమన్నా గుద్దిందా నన్ను? క్యాబా బొంగ ట్రిపుల్ లారీ అంట. లారీయా? లారీ ఏంట్రా? లారీ ఏంట్రా ఏంటి? పంగిడిలో లోడు దింపుకొని గూడెం వెళ్తుందంట. ఆ గొంగూర తోటకాడ కాపు కాసా, జింగ్ చిక్క జింగ్ జింగ్ చిక్క. డాడా అంతే. ఎత్తడం లేదంటే బావా ఏమే అందమైన అమ్మాయి లిఫ్ట్ ఉడుతుందిరా. ఒరే బావా వద్దురా, ఆపకరా, నీ దండం పెట్టారా, ఆపకరా. రే దాని గురించి నీకు తెలియదురా, అది అడవి కాచిన వెన్నెలరా. రే బావా వద్దురా బావా. Can you please drop me at the nearby freeway? Sure. Get in. బావా వద్దురా. Thank you. రే నామాలు. రే ఏమైంది? రారా. రానరా, నాకన్నా నీకు ఆ అమ్మాయి ఎక్కువైపోయిందిరా. పోరా, నీతో నేను రాను. నేను రాను. నేను తనతో కలిసి రాలేను. అదే ఏ? నేను రాలేను. నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు.
ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. అబ్బా నా మాట అసలు పట్టించుకోవేంటి ప్లీజ్. వీల్లేదు వీల్లేదు వీల్లేదు. ఈ ఒక్కసారికి నన్ను వదిలేరా. ఎందుకు? ఎందుకంటే తను మన కార్ డ్యామేజ్ చేసింది కాబట్టి. ఎందుకంటే తను నన్ను కొట్టింది కాబట్టి. ఓ మై గాడ్, నిన్ను కొట్టిందా? అవును బావా. ఇందాకేదో కంగారులో కొట్టేశాను. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యు. నా హృదయం కరగదు బావా. నా చేతిలో లేదు. సారీ. అట్లీస్ట్ ఒక ఫోన్ చేసుకోవచ్చా? ఫోనా? ఇదిగో చేసుకో. నిమిషానికి 10 రూపాయలు. మాట్లాడు. ఏమైందమ్మా? నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. యాక్చువల్లీ డాడ్, ఏం జరిగిందంటే నువ్వేం కంగారు పడకమ్మా. ఆ ఫోన్ వాళ్ళకి మై డాడ్. మీ డాడీయా? చెప్పు బాబు. నేను వాల్తేరు ఎమ్మెల్యే సదాశివన్ని మాట్లాడుతున్నాను. వాల్తేరు ఎమ్మెల్యే సదాశివం గారా? సార్ నమస్తే సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి బాబు. చెప్పండి సార్. మా అమ్మాయిని సూర్యాపేట వరకు డ్రాప్ చేయగలరా? అక్కడికి మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. సార్ ఎంత మాట అన్నారు సార్? అది నా బాధ్యత. చెల్లాయిని సేఫ్ గా సూర్యాపేట వరకు నేను డ్రాప్ చేస్తాను సార్. ఉంటాను సార్. బావా ఒక్కసారి రండి నామాల్ గారు. బావా బావా, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎంత దూరం ఎలా డ్రాప్ చేస్తావు బావా? ప్లీజ్ అంత మాట అనకరా బావా. ప్లీజ్ ప్లీజ్ రా. ఈ ఒక్కసారికి ఇలా కానీరా. నా మాట రా, లేదంటే దెబ్బ అయిపోతావు. సరే బావా, ఆ అమ్మాయిని ఇంతకుముందు ఇప్పుడు చూడకపోయినా, నా కంటికి అస్సలు అందంగా కనిపించకపోయినా, నువ్వు అడిగావని నీ మీద ప్రేమతో సూర్యాపేట వరకు ఓకే బావా. ఐ లవ్ యూ. హలో హలో, సెప్టిక్ ట్యాంక్ అండి? నీ టబ్బరే ఏంటి? సెప్టిక్ ట్యాంక్ ఏంట్రా? సెప్టిక్ ట్యాంక్? నేను నీకు సెప్టిక్ ట్యాంక్ లా కనపడతాను రా. రే కొడితే చెప్తున్నా, నీ డబ్బా సెప్టిక్ అయిపోతే బాడీ మొత్తం. హాయ్, ఐ మను. నైస్ టు మీట్ యు. హాయ్ సందీప్. హలో హలో, చెప్పండి. నేను సిరిని. చెప్పండి. వాట్ ఇస్ స్వీట్ వాయిస్? సెప్టిక్ ట్యాంక్ అండి? కాదండి. కాదా? సెప్టిక్ ట్యాంక్ కాదండి. మరేంటి? ఇది నీళ్ళ ట్యాంక్ అండి. మీ ఇంటికి నీళ్లు కావాలంటే చెప్పండి, తెచ్చి పోసేస్తా. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఓకేనా? స్నానం అంట స్నానం. ఏంటి ఏంట్రా ఇది? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదట. అంటే ఫోన్ ఎత్తలేదని చెప్పింది కానీ ఎందుకు ఎత్తలేదు చెప్పలేదా? అసలు ఎన్ని మాట్లాడినా తెలుసా? నేను వాళ్ళు కొడుకునే కాదంట. అబ్బా, వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. మీ అమ్మా బాబులకి ఏం చెప్పాలి నన్ను అడుగుతున్నారు. అది కాదు నాన్న, నేను చెప్పేది విను. మీకే ఇచ్చి పడేశారు. పడిదెవరు, మీరా నేనా? ఏంటి ఏమంటున్నాడు? ఇదిగో మీరే మాట్లాడండి. మాట్లాడతాం. ఒరే, ఎందుకురా అందరిని ఇలా కంగారు పెడుతున్నావు? ఏనా నువ్వు కూడా అమలా మాడుతున్నావు? అసలు ఎంత బాధపడుతున్నాను తెలుసా? ఇడు మొదలెట్టేశాడు. అసలు నా పెయిన్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇంతకే నువ్వు ఇటు వస్తున్నావా వెళ్తున్నావా? అటు కాదు ఇటు కాదు, ఇంకెటో పోతాను. రే సందీప్, సందీప్ నా మాట వినరా? అదేంటి అమ్మ 1 అమ్మ 2 అని పెట్టుకున్నావు? అదే నేను చెప్తా. యాక్చువల్లీ వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. పెద్ద ఆవిడికి పిల్లలు లేకపోతే చిన్న ఆవిడ కొడుకుని వాళ్ళు పెంచుకున్నారు. వాడే వీడు. ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు మా బావ. హలో, సెప్టిక్ ట్యాంక్ బాబు? సెప్టిక్ ట్యాంక్ కాదురా, నా కంట్రీ రాయ్. చీరేస్తా వచ్చానంటే నీ డబ్బా పెట్టబోను. బావా బీపీ పెరిగిపోతుందిరా బావా నాకు. ఎవర్రా వీళ్ళంతా? సెప్టిక్ ట్యాంక్ అంటున్నారేట్రా? చూడు సందీప్, ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు. ఏదైనా దూరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది. నాకు ఆ దేవుడు అమ్మని దూరం చేసి బాధ పెట్టాడు. నువ్వు మీ వాళ్ళని అవాయిడ్ చేసి బాధ పెట్టకు. హలో, ఒరే నానా, నా మాట విని వచ్చేరా. వైజాగ్కే వస్తున్నాలే. నిజంగా వస్తావుగా? వస్తున్నానమ్మా. బాయ్. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్స్ దేనికి? నథింగ్.